వస్తాను. ఎస్ ఒక్క నిమిషం వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పావులూరు శ్రీనివాసాచారి గారు నమస్కారం సార్ మీకు. సార్ ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు మీరు చూసుంటారు బహుశా, ఒక్కసారి అది ప్లే చేస్తారు, అది ఒకసారి వినండి. ఎస్పీ సార్ అది ఒకసారి ఆడియోతో పాటు ప్లే చేయండి ప్లీజ్. సనాతన ధర్మం ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ అసలు బ్యాంక్ ఎవరన్నా ఉంటే మీకు నొప్పి కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తల్లిని, ఎవరైనా చెల్లిని, ఎవరైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గుర్తుగా బయటికి లాగాలి, వాక్యములోనికి లాగాలి, వాక్యములోనికి లాగాలి. ఎస్ శ్రీనివాసాచారి గారు, ఇది వచ్చేసి ఎక్కడ జరిగింది? ముమ్మిడివరం మండలంలో జరిగింది, తంగేటివారిపాలెం అనేటటువంటి ప్రాంతం. ఇది వచ్చేసి రీడిమ్ ఇండియా ప్రార్థనా మందిరం చర్చ్. ఇతను మన భాషలో మాట్లాడాలంటే పూర్వాశ్రమంలో ఈయన మాట్లాడిన ఆయన పేరు వచ్చేసి బీరా చంటి దొర. తర్వాత ఆయన డానియేల్ కెనడీగా మారిపోయాడు. వాళ్ళ ఆయన పేరు ఈ రోజుకి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు పేరు వినాలి మీరు, నారాయణమూర్తి గారు ఆయన. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు అది కొంచెం గందరగోళంగా ఉంది కాబట్టి నేను ఒకసారి చెప్తాను. 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడి రోడ్డులో ముక్కల కింద చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అతని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు నొప్పి కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మం అంటే స్త్రీలను అవమానపరిచినట్లే, నీ తల్లిని, నీ చెల్లిని, నీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లే లెక్క. ఎవడైనా తల్లిని, చెల్లిని అమ్మని ప్రేమించేవాడు అయితే సనాతన ధర్మం గురించి ఆలోచించేవాడు తల గొంతుగా బయటకు లాగాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి. సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ కుహానా భేదాలకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువల గురించి కొంచెం మీరు ఏమైనా చెప్తారేమో. కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నాను, ఏమనుకోద్దు దయచేసి. అంటే ఆ మాటలు చూస్తే బాధేస్తుంది. అంటే ఎందుకంటే కనీసం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది, అక్కడ పేదలు ఉంటారు, చదువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అట్ ది సేమ్ టైం అక్షరాస్యత శాతం లేనటువంటి వాళ్ళు ఉంటారు, రోజువారీ పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళ మైండ్లని ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడో చూడండి అలాంటి వ్యక్తి. సో అసలు సనాతన ధర్మం ఏం చెప్తాను సార్? ఒకసారి మీరు మాట్లాడండి ప్లీజ్. సనాతన ధర్మం అనేది ఎప్పుడు కూడా సర్వే జనాలు సుఖనే భవంతు, అందరూ బాగుండాలి అని చెప్పినట్టుంది. ఈ సనాతన ధర్మం చార్వాకులను ఇచ్చేసింది, వేదాలను అందించిన వాళ్ళు నాస్తికులని చెప్తూ వాళ్ళను కూడా ఆదరించింది, వాళ్ళ వర్షను కూడా విన్నది. వీళ్ళలాగా అవతల మా మతాన్ని నమ్మకపోతే అవతలని చంపేసేయి, విగ్రహారాధకులను చంపేసేయండి అని చెప్పని